సో హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే మన వీడియో వచ్చేసి హౌ టు యూజ్ M590 గన్. ఇదైతే సరైన గన్. మనకి ఇది యూజ్ చేయాలంటే, సరిగ్గా యూజ్ చేయాలంటే మనకి గేమ్ ప్లే ఒకటి ఉంటే సరిపోదు గైస్. మైండ్ కూడా, బుర్ర కూడా బాగా వాడాలి. ఇక్కడైతే చూడండి, ఒక ఎనిమి అయితే రైట్ సైడ్ కింద నుంచి వస్తాడు. అలాంటి వాళ్ళు మనం గేమ్ ప్లేతో కొట్టడం చాలా కష్టం బ్రో. కాబట్టి మనం ఫైరింగ్ అయితే చేస్తున్నాడు, పక్కన నుంచి వస్తాడేమో కొట్టడానికి అని చెప్పి. కానీ రావట్లేదు కాబట్టి వెళ్ళిపోయినట్టు నటిద్దాం. అంగోండి ఇప్పుడు వచ్చేస్తున్నాడు చూడండి, ఎనిమి వచ్చాడు. ఇప్పుడు బుర్ర గీసుకుంటే అయిపోయాడు. ఇక్కడ చూడండి బ్రో, ఎప్పుడు రష్ చేయాలో కూడా తెలియాలి బ్రో M590 గన్తో. చూడండి ఇప్పుడు చూడు, టీమ్ సపోర్ట్ కూడా ఉంది బ్రో. ఆడైతే డబుల్ వెక్టర్ వేసుకొచ్చాడు, డ్యామేజ్ ఇచ్చింది, మన టీమ్మేట్ కొట్టేశాడు. టీమ్ సపోర్ట్ ఉండాలి బ్రో దేనికైనా M590 కానీ యూజ్ చేయాలంటే. ఇక్కడైతే డబుల్ బ్యార్లు కూడా నన్ను కొట్టలేకపోయింది. ఎప్పటికప్పుడు కవర్కి వెళ్ళాల్సి వస్తుంది. వీడైతే గ్లో లేసా పాప అయితే రివ్యూ చేస్తుంది, వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు మనకి. వెంటనే క్యారెక్టర్ యూజ్ చేసాడు, పాప అయితే దొరికింది. ఆడైతే ఎస్కేప్ అయిపోయాడు. ఇక్కడైతే చూడండి, ఇద్దరు ఉన్నారు. ఒకటిని కొట్టి నాక్ చేసి మళ్ళీ ఆడికే తగిలింది బ్రో. ఇక్కడైతే రౌండ్ స్టార్ట్ అయింది. ఎల్లుండి డైరెక్ట్ పైకి ఎక్కేసాను, ఎవరు దొరకలేదు. ఇంకా మన టీమ్మేట్ అయితే ఇక్కడ కొడుతున్నాడు బ్రో, నాక్ చేశాడు. అక్కడికి డ్యామేజ్ అయితే ఇచ్చాను. రష్ చేద్దాం పదండి, ఇంకా లేట్ చేసేది హీల్ అయిపోతుంది. మళ్ళీ కొట్టడం కష్టం అయిపోతుంది. లాంగ్ నుంచి సపోర్ట్ అయితే వస్తుంది. అడిగి ఎగిరెగిరి కొడుతున్నాను బ్రో, తరిమి కొడుతున్నాను. ఆడైతే వదలను బ్రో. ఇంకా ఆడైతే పారిపోతున్నాడు, పైకి ఎక్కేస్తున్నాడు. మన టీమేట్ అయితే ఉన్నాడు, మన టీమేట్ కూడా కొట్టలేకపోయాడు. ఆడైతే పైనుంచి కవర్ పెట్టేస్తున్నాడు. ఎంత కొట్టాలి బ్రో వీడికి? అసలు ఎలా హీల్ అయిపోతున్నాడు చూడండి. అయిపోయాడు. క్యారెక్టర్ యూస్ చేయాలి, మళ్ళీ అన్నీ కిల్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, మన టీమేట్ని అయితే బలి కింద పెట్టేసి వెంటనే ఎనిమిస్ అయితే వచ్చారు. అంగోండి వచ్చాడు, డ్యామేజ్ అయితే ఇచ్చిన ఒరిజినల్ వేస్తాడు. వెంటనే వెనకాల కవర్కి వెళ్ళాం. ఇంకొకటి వచ్చాడు, ఆడు కూడా డ్యామేజ్ ఇచ్చాం. ఆడు నాకు మళ్ళీ ఆడికి వెళ్ళింది బుల్లెట్ అయితే. మళ్ళీ వీడికి ఇంకో బుల్లెట్ అయిపోయాడు. 2 బుల్లెట్లు అయిపోతున్నాడు బ్రో ఎనిమి. ఇలా అయితే ఇంకా సూపర్ బ్రో M590 కానీ. ఇంకా దీని తగ్గించుకుంటూ ఉంటే చాలు. ఇక్కడ ఇంకొకటి వెళ్ళిపోతున్నాడు. పరిగెట్టి కొట్టాలి బ్రో. బ్రో ఎనిమీస్ అయితే 2 బుల్లెట్లకి అయిపోతున్నారు. సో బ్రో సరిగ్గా వాడితే గన్ అయితే సూపర్ బ్రో. ఇక్కడైతే మా టీమ్మేట్స్ అయితే ఇద్దరు ఆఫ్లైన్ అయిపోయారు. మేము ఇద్దరం ఉన్నాం. అయినా 2 రౌండ్ల వరకు లాక్కొచ్చాం. ఇక్కడైతే ఒకటి ఉన్నాడు, మనమే ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసాడు. అయినా సరే కవర్ ఫైట్ ఆడితే M590 కానీ ఉంటే ఎవరన్నా కొట్టచ్చు బ్రో ఈజీగా. ఆడైతే అయిపోయాడు. ఇక్కడ చూడండి, ఇది డ్యామేజ్ ఇచ్చాం. ఇగ్నిస్ క్యారెక్టర్ వాడేసాడు బ్రో. వెంటనే కింద నుంచి మళ్ళీ తిరిగి వెళ్తాం. బ్యాక్ సైడ్ నుంచి ఆడు హీల్ అవుతూ ఉంటాడు. ఇంకోటి ఇక్కడ ఉన్నాడు, హీల్ అవుతున్నాడు. అయిపోయాడు. కింద అయితే ఫైట్ జరుగుతుంది బ్రో. కింద అయితే ఫైట్ అయితే జరుగుతుంది. వెళ్ళాం, ఒకడైతే అయిపోయాడు. ఇంకొకడు ఆఫ్లైన్ అనుకుంటా అయిపోయాడు. వీడు కూడా ఇక్కడైతే ఇద్దరు ఉన్నారు బ్రో. ఇంకొండ ఒకడు పైన ఉన్న డ్యామేజ్ ఇచ్చినట్టు మన టీమేట్ కూడా అయిపోయాడు. యాడ్ కూడా అయిపోయాడు. ఇంకా సూపర్ ఉంది బ్రో M590 కానీ. సరిగ్గా వాడితే మాత్రం పోయి ఈజీ కొట్టొచ్చు బ్రో CS ర్యాంక్లో. ఇక్కడ ఇంకొకటి చూడండి, ఇగ్నిస్ క్యారెక్టర్ యూస్ చేయడు. వెంటాడు కొట్టొచ్చు. అయితే ఆడు పారిపోతున్నాడు. ఇంకా కొట్టుకుంటూ వెళ్ళిపోవడం అయిపోయాడు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. ఇంకా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి.